అందరికీ నమస్కారం అండి. మీ లతాస్ డైరీ. హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ఈ హనుమాన్ జయంతి ఒకటి. హనుమంతుడు పుట్టినరోజుని హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. ఆంజనేయ స్వామి ధైర్యానికి, శక్తి సామర్థ్యాలకి ప్రతిరూపం. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, హనుమంతుడు స్తోత్ర ప్రియుడు. శ్రీరామ స్తోత్రాలు ఎక్కడ పఠిస్తే ఆ ప్రదేశములో హనుమంతుడు ఉంటాడని విశ్వాసం. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా పిలవడే హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఆంజనేయుడు శ్రీరాముని ఎంతో భక్తిగా ఆరాధిస్తాడంటే ఏకంగా తన మనసునే మందిరముగా చేసి ఆరాధించేవాడు. ఎక్కడ రామనామం జపం వినిపిస్తుందో అక్కడ ఆనంద బాష్పాలతో శిరసు వంచి హనుమంతుడు ఉంటాడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం చేస్తారు. హనుమంతుని జన్మ రహస్యం ఏమిటంటే, వైశాఖ మాస బహుళ దశమి మంగళవారం ఉత్తరాభద్ర నక్షత్రమున రోజున అంజనాదేవికి, కేసరికి హనుమంతుడు జన్మించాడు. తల్లి అంజనాదేవి కనుక ఆంజనేయుడు అని అంటారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామే వరాననే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.